హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు మరియు విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని నేడు చూసుకున్నట్లయితే 16 జూలై 2026వ తేదీన ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని అయితే తెలియజేయడం జరిగిందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ నిధులు ఈరోజు విడుదల అనేది వాయిదా పడినట్లయితే సమాచారం అండి. వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవి విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్గా మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంలో 16, 17, 18వ తేదీల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి విడుదల చేయడం జరుగుతుందని మనకి సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి. ఆ రోజున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అనేవి నిర్వహించి ఆ సమావేశంలోనే భాగంగానే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను విడుదల చేస్తామని మంత్రి లోకేష్ గారు అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈరోజు విడుదల కావాల్సిన ఈ నిధులు అనేవి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. దీనికి ముఖ్య కారణం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. సో కాబట్టే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి కూడా వాయిదా పడినట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తానండి. ఈరోజు పత్రికా ముఖంగా అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ముందుగా అయితే తెలియజేస్తానండి. ఈ నెల 24వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడం జరుగుతుందని మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ నెల 24న తల్లికి వందనం పథకం నిధులు విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు వేగంగా చేస్తున్నట్లయితే సమాచారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నాటికే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 66.9 లక్షల మంది అర్హులైన తల్లుల ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేయనున్నట్లయితే సమాచారం అండి. ఇందుకోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10,049 కోట్లు నిధులనేవి కేటాయించినట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. రెండో విడతలో ప్రస్తుతం కొత్తగా పాఠశాలల్లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థుల వివరాలను పరిశీలించి వారికి తదుపరి దశల్లో నిధులను విడుదల చేస్తామని మంత్రి గారైతే మనకు తెలియజేయడం జరిగిందండి. జూలై 16వ తేదీన జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలు రీత్యా జూలై 24కు పొడిగించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ విధంగా జూలై 16వ తేదీన విడుదల కావాల్సిన తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి మరొకసారి వాయిదా పడి 24వ తేదీ విడుదల కాబోతున్నట్లు మనకి అధికారికంగా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, తొలి విడతలో దాదాపు 66.9 లక్షల మందికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి విడుదల చేయడం జరుగుతుందని మనకి సమాచారం అయితే రావడం జరిగింది. రెండో విడతలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎవరైతే 1వ తరగతి వాళ్ళు పాఠశాలల్లో జాయిన్ అవుతూ ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు 13,000 రూపాయలు అనేవి రెండో విడతలో విడుదల చేస్తామని మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మిగతావి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ తొలి విడతలోనే ఈ నిధులు అనేవి జమ అవుతాయనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు సమాచారం అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా త్వరలోనే అర్హుల జాబితా అనేది కూడా విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉండి మీకు యాక్టివ్ అంటే ఎన్పిసిఐ యాక్టివ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ నిధులు అనేవి జమ అవుతాయి అనేది సమాచారం అండి. త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తానండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ముందుగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లులకు ఆధార్ సీడింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరి అయి ఉండాలంటే సమాచారం అండి. ఆధార్ సీడింగ్ కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే నిధులు విడుదల చేసినప్పటికీ ఆ నిధులు అనేవి పెండింగ్లో ఉంటాయని మనకి అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్పిసిఐ ఖచ్చితంగా యాక్టివ్ చేసుకొని ఉండాలంటే సమాచారం అండి.
చాలా వరకు లాస్ట్ ఇయర్ కూడా ఈ కారణంగానే చాలామందికి నిధులనేవి బ్యాంక్ ఖాతాలో జమ కాలేదండి. సో, కాబట్టి ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో ఉందా? ఇన్‌యాక్టివ్‌లో ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. యాక్టివ్‌లో లేకుండా గనక ఉన్నట్లయితే వెంటనే యాక్టివ్ చేసుకోండి. సో, ఓకేనా? సో, ఇదేనండి ఇవాల్టి ఇన్ఫర్మేషన్ అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఈరోజు విడుదల కావాల్సిన తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి మరొకసారి వాయిదా పడి జూలై 24వ తేదీన విడుదల కాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో, ఇక లేట్ చేయకుండా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.